హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు PNV తెలుగు ఛానల్. ఈరోజు నేను కొత్తిమీర చట్నీ చేశానండి. చూసారా, చూడడానికి కూడా చాలా బాగుంది కదా. ఈ కొత్తిమీర చట్నీ టేస్ట్గా ఎలా తయారు చేస్తాను ఏంటి అనేది మీకు వీడియోలో చూపిస్తానండి. కొత్తిమీర పచ్చడికి ముందుగా కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ముందుగా ఆయిల్ పోసి వేడి చేసుకున్నానండి. పచ్చిశనగపప్పు, వేగిపోయిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందామండి. శనగపప్పు వేగిపోయింది, ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఎండుమిర్చి పచ్చిశనగపప్పు వేగిపోయిందండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. అదే ప్యాన్లో ఇప్పుడు కొత్తిమీర కూడా వేసి వేయించేసుకుందామండి. కొత్తిమీర వేగిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా చింతపండు వేసుకుందాం. వేగిపోయిందండి, స్టవ్ కట్టేశాను. ముందుగా మనం ఎండుమిర్చిని పచ్చిశనగపప్పు ఉన్నాయి కదా, ఇవి గ్రైండ్ చేసేసుకుందాం మెత్తగా. ఇలా కొత్తిమీరలో పచ్చిశనగపప్పు వేయించి వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం. అలాగే కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందామండి. ఇప్పుడు వేసుకొని మొత్తం ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా. ఎండుమిర్చి మిక్సీ పట్టేసుకున్నానండి మెత్తగా. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుందాం. మొత్తం గ్రైండ్ చేసేసుకున్నానండి, చక్కగా మెత్తగా నలిగిపోయింది కదా. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాం. ముందుగా వెల్లుల్లిపాయలు వేసి వేయించుకుందామండి. కొద్దిగంత పచ్చిశనగపప్పు, అలాగే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి కూడా వేసేస్తున్నానండి. కొద్దిగంత కరివేపాకు కూడా వేసుకుందాం. తాలింపు వేగిపోయిందండి. కొత్తిమీర కూడా ఇందులో వేసేసి కలిపేసుకుందాం. ఈ విధంగా చేసుకుంటే పచ్చడి మనకి నిల్వ కూడా ఉంటుందండి. 4 రోజులు 3 రోజులైనా పచ్చడి పాడవదు అనమాట. చాలా టేస్ట్ ఉంటుంది. తాలింపు మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకుందామండి. చూసారండి, కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.